అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటుతూ ఉంది. అలాగే ఓ ఎమ్మెల్యేగా ఎన్డీఏ కూటమి తరఫున ఎమ్మెల్యేగా ఈ 6 నెలల్లో ఏమి అభివృద్ధి చేశాం ఈ నియోజకవర్గానికి అనేది ఈ యొక్క మన నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయాలి కాబట్టి ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. సుమారు ఆర్ఎన్బి ద్వారా 7,86,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది రోడ్లకి. అలాగే పంచాయతీరాజ్ ద్వారా 7,16,00,000 అంటే టోటల్ 15 కోట్ల రూపాయలు రోడ్ల కోసం రోడ్లు నిమిత్తం నిధులు విడుదల చేయడం జరిగింది. వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ సుమారు 9,22,00,000 మంజూరు చేయడం జరిగింది. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారు 46 మందికి 86 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. క్యాటిల్ షెడ్ల నిమిత్తం 4,09,00,000 సుమారు 195 షెడ్లకి మరి లోన్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే కమ్యూనిటీ హాల్స్ నిమిత్తం ఎంపీ లాట్స్ ద్వారా సుమారు 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ అండ్ 15 ఫైనాన్స్ ద్వారా 6,89,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అలాగే డ్వాక్రా మహిళల రుణాలకు మంజూరు చేసింది 116 కోట్లు. ఆల్రెడీ వాటిని కొంత వినియోగించుకోవడం కూడా జరిగింది. అలాగే గొర్రెలు గేదెలు వరదల్లో మొన్న జరిగిన వరదల్లో కొట్టుకుపోవడంతో వాళ్ళకి 2.5 లక్షల రూపాయలు అంటే సుమారు ఈ మధ్యకాలంలో 15 ఏళ్ళుగా ఎప్పుడు కూడా గేదెలు వరదల్లో కొట్టుకుపోయిన బాబు ఎప్పుడు ఎవరో కూడా చెక్కులు ఇవ్వడం జరగలేదు. మరి ఈసారి చెక్కులు 2.5 లక్షల రూపాయలు మన జరిగిన వరదల్లో ఈ చెక్కులు ఇవ్వడం జరిగింది. అలాగే సుమారు ఏదైతే మనం ఈ పెన్షన్లు ఇస్తున్నామో ఈ పెన్షన్ల నిమిత్తం 4,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. అంటే దేశంలోనే అతి ఎక్కువ పెన్షన్ మనమే ఇస్తా ఉన్నాం ఈ దేశంలో. తర్వాత సెకండ్ ప్లేస్ 2,200 ఇస్తా ఉన్నారు. సుమారు దీని నిమిత్తం 73 కోట్ల రూపాయల 84 లక్షలు ఇవ్వడం జరిగింది. సుమారు ఈ అభివృద్ధి పనులకైతే లేకపోతే ఈ పెన్షన్లు అయితే అలాగే ఈ డ్వాక్రా గ్రూప్ మహిళల రుణాలకు సంబంధించి అయితే సుమారు 246 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మంజూరు చేయబట్టడం జరిగింది. అలాగే ఈ ప్రతిపక్షం ఏదైతే ఉందో ప్రతిపక్షం పేరు పలకడం కూడా శుద్ధ వృధా అని చెప్పేసి అది పేరు పలకడం కూడా నాకు చిరాకు వస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చేసింది ఏమీ లేదు. కేవలం ఆ నవరత్నాలను మాత్రం పెంచి పోషించడానికి అప్పులు పాలు చేసేసారు ఈ రాష్ట్రాన్ని. అలాగే 9 పెద్ద పరిశ్రమలని ఈ యొక్క రాష్ట్రం నుంచి పరిగెట్టేలా చేసేసారు. మరి సుమారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను తీసుకురావడం జరిగింది. అలాగే ఇంచుమించు 32 సార్లు కరెంటు బిల్లు పెంచారు గత 5 సంవత్సరాల్లో. సుమారు 32,000 కోట్ల రూపాయలు 32,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం వేయించడం జరిగింది ప్రజల మీద. అలాగే ఈ రోజున కపట నాటకం ఆడి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అసలు ఏ అర్హత ఉంది? గత 5 ఏళ్ళలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి? రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కుంటుపడింది. ఈ పరిశ్రమల వల్ల మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది, దాని మీదే దృష్టి పెట్టారు. అలాగే సుమారు 1,50,000 టీచర్ పోస్టులు గతంలో ఈ యొక్క టీడీపీ పార్టీ ఇవ్వడం జరిగింది. ఏ రోజైనా ఒక పోస్ట్ ఇచ్చారైనా? మళ్ళీ అధికారంలోకి రాగానే 16,000 పోస్టులు మరి 16,000 పోస్టులకి భర్తీ చేయడానికి డిఎస్సి పెట్టడం జరిగింది. ఏ విధంగానే డెవలప్ చేయకుండా ఏదో ప్రజల మధ్యకి
ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. ఒకటి మాత్రం గుర్తించాలి, గతంలో అమ్మఒడి పేరుతో సంవత్సరం తర్వాత ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం. మేము కమిట్ అయి ఉన్నాం. ఖచ్చితంగా స్కూల్లో పిల్లల ఆరోగ్య విషయంలో ప్రోగ్రెస్ కార్డుతో పాటు వాళ్ళకు ఆరోగ్య వివరాలు కూడా అందులో పొందుపరుస్తున్నాం. అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా మధ్యాహ్నం భోజన పథకం పెట్టడం జరిగింది. విద్య అనేది కేవలం రంగులేసి 2 టైల్స్ వేసేస్తే పిల్లల మేధావులు కారు. టీచింగ్ స్టాండర్డ్స్ పెరగాలి. దాని నిమిత్తం ఏ రోజైనా ఈ పేరెంట్స్తోని టీచర్స్తోని రివ్యూ మీటింగ్ కానీ ఓ ప్రోగ్రామ్ కానీ కండక్ట్ చేశారా? ఏ శాఖతో అయినా సరే ఓ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేశారా? గత ప్రభుత్వం ఏమి చెయ్యకపోగా అవగాహన లేనితనం. ఏ రోజు వరదలు వచ్చినప్పుడు ఒక్క కాలు మట్టిలో పెట్టిన వైనం జగన్మోహన్ రెడ్డికి లేదు. ₹1 కోటి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారో తెలియదు జగన్మోహన్ రెడ్డి. మరి నిరుపేద కదా ₹1 కోటి ఇవ్వడానికి. లక్షల కోట్లలో అభియోగాలుండి స్కాముల్లో. ఏదేమన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. నిద్రాహారాలు లేకుండా కూడా శ్రమిస్తూ ఉన్నారు. అలాగే మేము కూడా ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఆల్రెడీ మేము ఆర్ఎండ్బికి ₹56 కోట్ల ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్కి ₹67 కోట్ల ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. కాబట్టి అభివృద్ధి విషయంలో వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు, అందులో ఏ విధమైన సందేహం లేదు. అలాగే ఈ విద్యుత్ బిల్లులు పెరిగాయని చెప్పి కపట నాటకాలు, కపట వేషాలు వేస్తూ ఉన్నారు. అవి ఎవరో జనం అందరూ హాస్యాస్పదంగా తీసుకుంటున్నారని నేను తెలియజేస్తాను.